ఆయన ఆలస్యం చేయడం వల్లే కదా వీళ్ళు నిద్రపోయారు అని మనకు అనిపించవచ్చు. కానీ గమనించాలి, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? చిన్నప్పటి నుంచి వింటున్నామండి, యేసుప్రభు రాకడ వచ్చేస్తుందని. ఇంకా రావట్లేదు ఆయన. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఇది యోవేలు గారు 2వ అధ్యాయంలో దేని గురించి రాస్తున్నారంటే ప్రభు రాకడ దినం గురించి రాస్తున్నారు. ఈ ప్రభు రాకడ దినం అంట తప్పక వచ్చును, అది నిర్ణయ కాలంలో వచ్చును, దాని కొరకు కనిపెట్టు, అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నారు. ప్రభు రాకడ తప్పకుండా వస్తుంది. అయితే ఆలస్యం ఎందుకు అవుతుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు తన రాకడని ఆలస్యం చేయటం వెనుక ఆయనకు ఒక మంచి ఉద్దేశం ఉంది. ఏంటో చెప్పమంటారా? ఇంకా ఏర్పాట్లో ఉన్నవారు ఇంకా రావాల్సి ఉంది. ఇంకా ఎన్నిక చేయబడిన వారు సిద్ధపరచబడవలసిన సమయం ఉంది. రెండోది గమనించండి, దేవుడు తన రాకడకు ముందు జరుగుతాయని చెప్పిన ప్రతి సంగతి కూడా ఈ భూమి మీద నెరవేరే వరకు ఆయన కూడా రాడు. పరలోకము కూడా మన కొరకు సిద్ధం చేయబడాలి, భూలోకము కూడా మన కొరకు సిద్ధం చేయబడాలి. వీటన్నిటితో పాటు గమనించండి, తాను ఏర్పాటు చేసుకున్న వధువు యొక్క పరిశుద్ధతను ఆయన ఆశిస్తున్నాడు కనుక ఆ పరిశుద్ధతలో వారు పరిపూర్ణులు అయ్యేంత వరకు కూడా దేవుడు ఆలస్యము చేస్తారు.